దోమ మండలంలో బీజేపీ ఓట్లు ఎలా సాగుతున్నాయి? దోమ మండలంలో అయినపూర్ విలేజ్ లో బీజేపీ మినిమం 60% 60% మాకు అయినపూర్ లో విలేజ్ లో బీజేపీ ఓట్లు పడుతున్నాయి. 100% మేము విజయం మాదే ఉన్నది. దీనికి ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తు ఓటర్లు మొత్తం గుర్తించుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి. డబ్బులు ఇట్లాగే సంతోషంగా ఎవరి ఈ దాంట్లో వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టపూర్వకంగా ఓట్లు వేస్తున్నారు. డబ్బుకి ఎలాంటి డబ్బులకి ఇది చేయకుండా చేస్తున్నారు అని అట్లా. భారతీయ జనతా పార్టీలో డబ్బు గాని మందుకు గాని ఎలాంటి లొంగుబాటు లేకుండా జనాలు నిజాయితీగా ఖచ్చితంగా ఓటేస్తారు. ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఓటేసేవారే ఉన్నారు ఎక్కువ శాతం. బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీకి చాలా మన గ్రామాల్లో చూసుకున్నట్లయితే కొంచెం ఓట్లు కూడా ఎవరు చూసినా కానీ బీజేపీ వేసినామన్నారు. దానికి ఏమైనా రీజన్ ఏమన్నా? ఖచ్చితంగా నరేంద్ర మోడీకి మంచి ఇది చేస్తున్నారు. పబ్లిక్ ఓట్లు మాత్రం ఎక్కువ శాతం నరేంద్ర మోడీ దేశ భవిష్యత్తు మన భారతదేశం అగ్రస్థానంలో ఉంది కాబట్టి అందరు నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు అన్నట్లు. కాంగ్రెస్ కూడా అదే విధంగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీల ఫెయిల్ అయింది. 65 సంవత్సరాల నుంచి పరిపాలించి అట్లా ఫెయిల్ అయింది. దేశం మన దేశాన్ని తోకకు తీసుకురాలేదు, కొనకు తీసుకురాలేదు. ఈ 6 గ్యారెంటీల ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ లో పూర కోల్పోతుంది. నెక్స్ట్ ఆ పార్టీ పలిపోయే అవకాశాలు 100% ఉన్నాయి. ఏమి చేయనందుకు అగ్రస్థానంలో విశ్వగురువుగా ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలిచింది భారత్. 65 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ స్థానంలో అక్కడ పాకిస్తాన్ వచ్చి మనోళ్ళు తల నరకపోతే అడిగే దిక్కులు రీపొద్దు మనోళ్ళు విశ్వగురువు స్థానంలో తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ లాంటి దేవుడు మన ప్రపంచంలో ఎవరు లేరు.